యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో మరొక ఆదివారము ప్రభు సన్నిధిలో ఉండడానికి ప్రభు మన ఎంతగానో సజీవులుగా ఉంచారు. దాన్ని బట్టి దేవుని నామానికి మహిమ కలుగుగాక. నిజంగా కొన్నిసార్లు మనం వాక్యాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు మన యొక్క సొంత ఉద్దేశాలతో ధ్యానం చేస్తాం. కానీ పేతురులో చెప్తుంటాడు, మనుషుని ఇచ్చిన బట్టో మనుషుని ప్రేరేపణ బట్టి లేఖన భాగాలు రాయబడలేదు, దేవుని యొక్క చిత్త ప్రకారంగా రాయబడింది, పరిశుద్ధాత్మ ప్రేరేపణ బట్టి రాయబడింది. బైబిల్లో రాయబడిన 40 మంది భక్తులు కూడా వేరు వేరు కాల పరిమితిలో రాయడానికి ప్రభు సహాయం చేశారు. ఈరోజు మనము చదువుతున్నప్పుడల్లా భయము భక్తితో ప్రార్థన చేసి, ప్రభా ఈ లేఖనం ద్వారా నాతో మాట్లాడు అని ఎప్పుడైతే చదవగలుగుతామో దేవుడు తప్పనిసరిగా మనతో మాట్లాడడానికి ఇష్టపడే దేవుడు. ఎందుకు తెలుసా? మన దేవుడు మాట్లాడే దేవుడు. ప్రియులారా, ఈరోజు ఈ ఉదయకాల సమయంలో ఒక భాగాన్ని, ఒక లేఖనాన్ని మీ ముందుంచాలని నేను ఆశపడుతున్నాను. యోహాను సువార్త 15వ అధ్యాయం బైబిల్ గ్రంథం ఉన్నట్లయితే అందరం తెరిచి అక్కడ ప్రాముఖ్యంగా ద్రాక్షవల్లి గురించి, తీగల గురించి ప్రభు మాట్లాడతాడు. అందుకనే నేను ద్రాక్షవల్లిని, మీరు తీగలు, నాలో ఫలించిన ప్రతి తీగను తీసి పారవేస్తాను, నాలో ఎవరైతే నిలిచి ఉంటాడో వాడు బహుగా ఫలించును అని చెప్పి యేసు ప్రభు మాట్లాడతాడు. ఈ యొక్క సారాంశంలోంచి కొన్ని విషయాలు మనం ఈ ఉదయకాల సమయంలో నేర్చుకుందాం. మనం కూడా ప్రతి ఆదివారం సంఘానికి వెళ్ళొస్తాం, లేకపోతే మనము బాప్తిస్మం తీసుకుని చాలా సంవత్సరాలు అయింది, మనము క్రీస్తుని అంగీకరించి చాలా సంవత్సరాలు. ఇవన్నీ కూడా తరచుగా మన ఆత్మీయ జీవితాన్ని మెరుగుపరచుకోవడానికి ఉపయోగపడతాయి. అయ్యో నేను క్రైస్తవుడిని, ఈ పాపం చేయకూడదు, అయ్యో నేను క్రీస్తుని అంగీకరించాను, లోకంతో స్నేహం చేయకూడదు, నేను క్రీస్తు యొక్క కుమారుడిని అయి ఉన్నాను, ఈ లోక స్నేహము దేవునికి వైరము, ఇలాంటివన్నీ కూడా గుర్తొస్తున్నప్పుడు మన ఆత్మీయ జీవితాన్ని అభివృద్ధి పరచుకోవడానికి ఇష్టపడాలి, మన వైఖరిని మార్చుకోవడానికి ఇష్టపడాలి. ఈరోజు చాలాసార్లు మనం ఎవరితో అంటు కట్టబడుతున్నాం, ఎవరితో సహవాసం చేస్తున్నాం, ఎవరితో సంబంధం కలిగి ఉన్నాం, ఎవరితో నివాసం చేస్తున్నాం అన్న సత్యాన్ని మనం కోల్పోతున్నాం. అందుకనే ఒక దైవ సేవకుడు చెప్తూ అంటాడు, మన ఆత్మీయ జీవితం పెరుగుతున్న కొలది మనం స్వనీతిలోకి ఎక్కువగా నడిపించబడతామట. అందుకంటాడు, నీ స్వనీతిని ఆధారం చేసుకోక, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోక ప్రభు మీద ఆనుకొని ఉండడానికి ఇష్టపడదాం. ఈరోజు నీ సొంత చిత్తము, నీ స్వబుద్ధి, నీ సొంత నిర్ణయాలు ఎప్పటికైనా నేను నిరుత్సాహంలోకి నెట్టేస్తాయి. ప్రియులారా, ఈరోజు బైబిల్ ఉన్నట్లయితే యోహాను సువార్త 15వ అధ్యాయం నేను చదువుతాను, జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ఇష్టపడను. నేను మీతో చెప్పిన మాటలు ఒకసారి బైబిల్ నుండి 15వ అధ్యాయం 3వ వచనం, చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు, నా యందు నిలిచి ఉండి మీ యందు నేను నిలిచి ఉందును. తీగె ద్రాక్షవల్లో నిలిచి ఉంటే కానీ తనంతట తాను ఎలాగూ ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటే కానీ మీరు ఫలింపరు. మొదటిది, మనము అబాయిడ్ ఇన్ క్రైస్ట్, క్రీస్తుతో మనము అంటు కట్టబడితేనే ఫలిస్తాం. ఈరోజు నీ ఉద్యోగంలో ఫలభరితంగా లేవా? నీ యవ్వన కాలంలో అనుకున్న నిర్ణయాలు లేకపోతే అనుకున్న స్థాయికి వెళ్ళలేకపోతున్నావా? లేదా నీ కుటుంబ వ్యవస్థ, నీ పిల్లలు సరిగ్గా లేదా? నువ్వు మొదటిది నేర్చుకోవాల్సింది, క్రీస్తుతో ఎక్కడ అంటు కట్టబట్టలేదేమో. క్రీస్తు అందుకే మాట్లాడుతూ ఉంటాడు, ఆదికాండం 1వ అధ్యాయం 27-26 వచనాల్లో, ఇన్ హిజ్ ఇమేజ్, ఇన్ హిజ్ లైక్నెస్, ఆయన స్వరూపంలో, ఆయన పోలికలో మనల్ని తయారు చేశాడు. మనం ఎప్పుడైతే ఆయనతో అంటు కట్టబడతామో, ఎప్పుడైతే ఆయనతో జతపరచబడతామో, ఈరోజు ఆయన వల్లే మనం ఫలిస్తాం. ప్రియులారా, ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఇక్కడ అదే అంటాడు, నా యందు మీరు నిలిచి ఉంటే, నేను మీ యందు నిలిచి ఉంటే మీరు బహుగా ఫలిస్తారట. ఈరోజు నువ్వు ఎవరి యందు ఉంటున్నావు చూడండి, ఎవరి యందు నివాసం చేస్తున్నావు, ఎవరి యందు నిలకడిగా ఉండిపోతున్నాం. ఈరోజు మనము లోకానుసారమైన వ్యక్తులుగానే ప్రవర్తిస్తున్నామేమో. లోకం చాలా భయంకరమైంది ప్రియులారా, లోకం చాలా నిన్ను ఆకర్షిస్తుంది. అందుకే యోహాను భక్తుడు అంటాడు, 1 యోహాను 2వ అధ్యాయంలో, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము తండ్రి నుంచి వచ్చింది కాదు ఏమాత్రం కూడా, ఇది లోకం నుండి. నీ నేత్రానికి సంతోషాన్ని కలిగిస్తుందేమో, నీ శరీరానికి సంతోషం కలిగిస్తుందేమో, నీ జీవపు డంబానికి సంతోషం ఇవేమీ కూడా ప్రభు యొక్క చిత్తాన్ని నెరవేర్చవు నీ జీవితంలో. ఇక్కడ అందుకనే యేసు ప్రభు మాట్లాడుతూ అంటాడు, నేను ద్రాక్షవల్లిని, మీరు తీగలు. ఈరోజు దేవుడితో అబాయిడ్ అయ్యి ఉండడానికి ఇష్టపడదాం, దేవుడితో అంటు కట్టబడి ఉండడానికి ఇష్టపడదాం, దేవునితో జతపరచబడడానికి ఇష్టపడదాం. ఈరోజు నువ్వు ఎవరితో సంబంధం ఉన్నావు నాకైతే తెలియదు, కానీ ప్రభు నీతో నేరుగా మాట్లాడుతున్నాడు. ఆయనతో జతపరచబడడానికి ఇష్టపడదాం, ఆయనతో అంటు కట్టబడడానికి ఇష్టపడదాం. నువ్వు ఆయన యందు నిలిచి ఉంటే బహుగా ఫలిస్తావు. ప్రియులారా, ఏమాత్రం సందేహం లేదు. అయ్యో నేను ప్రతి ఆదివారం సంఘానికి వస్తున్నాను, సంఘంలో ప్రతి కార్యక్రమంలో పాల్గొంటున్నాను, నేను పరిశుద్ధంగా ఉంటున్నాను, నేను యథార్థంగా ఉంటున్నాను, అయ్యో ప్రభు నన్ను హెచ్చించట్లేదు అని ఏమాత్రం కూడా దిగులు చెందకు. అందుకంటాడు, ఆయన బలిష్టమైన చేతుల కింద దీన మనస్కులే ఉండుడి, యెహోవా తగు కాలంలో మిమ్మల్ని హెచ్చించలాగా. దేవునికి ఒక సమయం ఉంటుంది. అందుకనే
దేవుని మాట అంటాడు, ఆయన ఎప్పుడు కూడా ఆలస్యం చేయడు, ముందుగా వెళ్ళిపోడు. దేవుడు సమయానికి ప్రతిదీ జరిగిస్తాడు. అందుకే ఆకాశం క్రింద జరుగు ప్రతిదానికి ఒక నిర్దిష్టమైన సమయం కలదని ప్రభు వాక్యం మాట్లాడుతుంది ప్రియులారా. మరొక మాట ఆ యొక్క పుస్తకంలోనే మనం ధ్యానం చేద్దాం. చూడండి, ఎవడు నా యందు నిలిచున్నో, నేను ఎవని యందు నిలిచున్నో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమియో చేయలేరు. ఈరోజు నువ్వు దేవుణ్ణి విడిచిపెట్టి, దేవుని చిత్తాన్ని విడిచిపెట్టి, దేవుని ఇష్టాన్ని విడిచిపెట్టి, సంఘాన్ని విడిచిపెట్టి ఏదో చేయాలనుకుంటున్నావేమో. దేవునికి వేరుగా ఉండి ఏమీ చేయలేవు ప్రియులారా. మొదటిది క్రీస్తులో నిలిచి ఉండడానికి ఇష్టపడు. రెండోది ప్రభు మాట్లాడుతున్నాడు, ఆయనకు వేరుగా ఉండి నువ్వేమీ చేయలేవు. నువ్వు అనుకుంటున్నావేమో నేనంటే ఏటో నిరూపించుకోవాలి అంటే ప్రభువులో నిలిచి ఉంటే తప్ప నువ్వేమై ఉన్నావు బయలుపరచబడతావు. ఈరోజు నువ్వేమై ఉన్నావో బయలుపరచాలంటే ప్రభులో ఉండాలి. ఇక్కడ రెండో విషయం అదే అంటున్నాడు, నాకు వేరుగా ఉండి మీరేమీ కూడా చేయలేరు. ఈరోజు దేవునికి వేరుగా ఉండి మనం ఏమీ చేయలేం ప్రియులారా. ఆయన సృష్టికర్త అయి ఉన్నాడు, ఆయన సర్వాంతర్యామి ఉన్నాడు, ఆయన సర్వజ్ఞాని అయి ఉన్నాడు, ఆయన నిత్యము ఉండువాడై ఉన్నాడు, ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు. ఈరోజు ఈ సత్యాన్ని మర్చిపోతున్నాం మనం. ఆయనకు వేరుగా ఉండేదో చేద్దాం అనుకుంటున్నాం. ఆయన సంఘాన్ని విడిచిపెడతాం, సహవాసాన్ని విడిచిపెడతాం. అందుకని పరిశుద్ధుల సహవాసాన్ని విడిచిపెడతాం, లోకముతో కలిసిపోతున్నామేమో మనం. ఈరోజు జాగ్రత్త సుమి, దేవుడు నీతోటే మాట్లాడుతున్నాడు. నువ్వు ఆయనకు వేరుగా ఉండి ఏమీ కూడా చేయలేవు. ఆయనతో నిలకడగా ఉండి, ఆయనలో నిలిచి ఉండి, ఆయనతో సహవాసం కలిగి, ఆయనతో అంటు కట్టబడగలిగితే ఆయన ఏ ఆశీర్వాదాలు అయితే నీ జీవితాల్లో ఇవ్వాలనుకున్నాడు, ప్రతి ఆశీర్వాదము కూడా నీ జీవితంలో కూడా పనిచేస్తుంది. ఈరోజు మర్చిపోద్దు, రెండోది ఆయనకు వేరుగా ఉండి ఏమీ చేయలేదు. ఒకసారి బైబిల్ గ్రంథం చూసినట్లయితే ఎంతమంది చూడండి ఆయనకు వేరుగా ఉండి నశించిపోలేదు. సంసోన్తో దేవుడు అంటాడు, సంసోను నువ్వు నాచీరు చేయబడ్డావు, నీ తల వెంట్రుకలు ఏమాత్రం కూడా కత్తిరించకూడదు. సంసోను నువ్వేమాత్రము కూడా ఈ యొక్క ద్రాక్ష రసం లేకపోతే ఈ మత్తు పానీయము తీసుకొనకూడదు అని తీసుకున్నప్పుడు, లేకపోతే ఏమాత్రం కూడా ఫిలిష్తీయులతో సహవాసం చేయకు, అవన్నీ ఎప్పుడైతే చేశాడో చివరికి తన జీవితం పతనం అయిపోలేదా? ఈరోజు దేవునికి వేరుగా ఉండి మనం ఏమీ చేయలేం ప్రియులారా. అందుకని బైబిల్ గ్రంథంలో ఎవరైనా చూసుకోండి, దేవునికి వేరుగా ఉన్న ప్రతి ఒక్కరూ కూడా నశించిపోయారు ప్రియులారా. ఈరోజు దేవుని ఇష్టానికి మన చేతులను అప్పచెప్తాం. ప్రభా నీకు వేరుగా ఉండి మేమేమీ చేయలేమయ్యా. మొదటిగా ఆయనతో అంటు కట్టబడి ఉందాం. రెండోది ఆయనకు వేరుగా ఉండి నువ్వేమీ కూడా చేయలేవు. మూడో విషయం చూద్దాం అక్కడే బైబిల్ గ్రంథంలో. చూడండి అక్కడ ఏమంటున్నాడు, నా యందు మీరును నీ యందు నా మాటలు నిలిచి ఉన్నాయి, మీకేది ఇష్టమో అది మీకు అనుగ్రహించబడను. ఈరోజు నువ్వు ఆయనతో ఉండి ఆయన ఇష్టాన్ని కానీ ఉంటే నీకు ఏది అడిగితే ఆయన ఇస్తాడు. అందుకని దేవుడు అంటాడు, అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు వాటి అన్నిటికంటే, ఊహించు వాటి అన్నిటికంటే అత్యుతంగా దేవుడు ఇచ్చే దేవుడు ప్రియులారా. ఈరోజు నువ్వు అడిగితే ఇస్తాడు. కాకపోతే ఎప్పుడు అడగాలి? ఆయనతో అంటు కట్టబడాలి. ఆయనకు వేరుగా ఉండకూడదు. ఆయనతో సహవాసం చేస్తే, ఆయనలో నిలిచి ఉండి, ఆయనలో నిలకడగా ఉండి, ఆయన కోసం నువ్వు బ్రతుకుతున్నప్పుడు, ప్రభా నా అవసరత ఇది, ప్రభా నాకు ఇది అవసరమై ఉంది, ప్రభా నాకు ఇది కావాలి అని నువ్వు ఎప్పుడైతే అడుగుతావో తప్పనిసరిగా ప్రభు దయచేయడానికి ఇష్టపడతాడు. ఈరోజు ఈ మూడు విషయాల్ని నీ జీవితంలో అవలంబించుకోవడానికి ఇష్టపడదాం. మొదటిగా ఆయన యందు నిలిచి ఉందాం. రెండోది ఆయనకు వేరుగా ఉండి ఏమీ చేయలేమన్న సత్యాన్ని తెలుసుకుందాం. మూడోది నువ్వు ఆయన యందు ఉండి ఆయన ఇష్టానికి నీ చిత్తాన్ని ఒప్పుకోగలిగితే నువ్వు ఏది అడిగితే అది ఇవ్వడానికి ఇష్టపడతాడు. ఈరోజు దేవుణ్ణి అడుగుదామా, ప్రభా నా అవసరత ఇది, నేను ఇలా స్థాయిలో ఉండాలనుకున్నా, నా ఉద్యోగంలో ప్రమోషన్ కావాలి, నా పిల్లలు కట్టబడాలి, నా కుటుంబ వ్యవస్థ బాగుపడాలి, నేను నా భర్త ఆస్వాదించబడాలి, మాకు పిల్లలు లేరు ప్రభా, లేకపోతే మేము గృహం కనుక్కోవాలనుకుంటున్నాం, లేకపోతే మాకు వాహనం అవసరమై ఉంది ప్రభా, మా పిల్లలు ఎడ్యుకేషన్ దీవించు ప్రభా, నీకు ఏ అవసరతలు ఉన్నా. అందుకే బైబిల్ అంటుంది, క్రీస్తు యేసు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చబడునని దేవుని వాక్యం చెప్తుంది. ఆయన నీ అవసరతలను తీర్చేవాడు. అందుకే బైబిల్ గ్రంథం అంటుంది, ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను. అందుకంటాడు యెర్మీయా 33:3లోని, నాకు మొర్ర పెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. ఈరోజు నువ్వు ఉన్న స్థలంలో మోకరించి, ప్రభా నీకు వేరుగా ఉండి ఏదో చేద్దాం అనుకున్నావు, నన్ను క్షమించు, నీతో జతపరచబడాలి. ప్రభా నీకు వేరుగా ఉండి ఏమీ చేయలేదు అన్న సత్యాన్ని ఈరోజు నేను తెలుసుకున్నా, నీతో అంటు కట్టబడితే మేము ఫలించబడతాం, నీతో నిలిచి ఉండి నిన్ను ఏది అడిగితే నువ్వు మాకు అది ఇస్తావట, ఆ కృపలో మేము నడిపింపబడాలనుకుంటున్నాం అని నువ్వు హృదయాంతరంగం నుంచి అడిగితే
తప్పనిసరిగా దేవుడు సహాయం చేస్తాడు ప్రియులారా. ఒకసారి కళ్ళు మూసుకుందాం. ఉన్న స్థలాలు ఎక్కడున్నప్పటికీ కూడా ఒక మంచి నిర్ణయాన్ని తీసుకొని ఈరోజు మరలా మన దినాన్ని ముందు కొనసాగించుకుందాం. మా తండ్రి, మా ప్రభువానికి వందనాలు. విన్న వాక్యం మా హృదయాల్లో ఫలించులాగున ఎవరెవరైతే ఈ లేఖనాల ద్వారా దీవించబడ్డారో, వింటున్నారో వాళ్ళ కుటుంబాల్లో నీ కార్యాలు జరుగును గాక. పిల్లలు లేని వారికి పిల్లలను దయచేయి. గృహాలు కావాలని ఆశపడుతున్న వారికి నూతనమైన గృహాలని దయచేయి. వాహనాలు కొనుక్కోవాలని ఆశపడుతున్న వారికి నూతనమైన వాహనాలు దయచేయి. ఎవరెవరు ఏ పరిస్థితిలో ఉన్నారో వాళ్ళ ఎడ్యుకేషన్, వాళ్ళ కెరియర్ని, వాళ్ళ భవిష్యత్తుని ప్రతిదీ దీవించమని అడుగుతున్నాం. ప్రతి ఒక్కరిని పేరు పేరున నీ చేతులకు సమర్పించుకుంటున్నాం. ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ స్థితిగతిలో ఉన్నా నీ కృపలో ముందుకు వెళ్ళడానికి సహాయం దయచేయమని అడుగుచు. మా తండ్రి, మా ప్రభువానికి వందనాలు. వీక్షిస్తున్న ప్రతి ఒక్క కుటుంబాన్ని దీవించి ఆస్వాదించమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మనందరినీ దీవించును గాక.